అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. భోగాపురం ఎయిర్పోర్ట్ పై ఇప్పుడు క్రెడిట్ వార్ కొనసాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ ప్రాజెక్ట్ లో చంద్రబాబు పాత్ర ఏమీ లేదని వైసీపీ అంటోంది. ప్రాజెక్టుకు పునాది వేసిందే వైఎస్ జగన్ అని చెప్పేసి వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటున్నారు. 2020లో జిఎంఆర్ తో ఎయిర్పోర్ట్ ఇన్కార్పొరేషన్ చేయించాం. 150కి పైగా కోర్టు కేసుల్ని కూడా పరిష్కరించాం. 2700 ఎకరాల భూమి సేకరించి 2023లో శంకుస్థాపన చేశాం. 1000 కోట్లు భూసేకరణకు ఖర్చు చేసిన ఘనత జగన్దే అని చెప్పేసి అమర్నాథ్ అన్నారు. 2023లో ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన చేసిన రోజే 2026లో ప్రారంభమవుతుందని జగన్ చెప్పారని అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార ప్రతిపక్ష పార్టీల మాటల యుద్ధంలో అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిదనే చర్చ ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ పూర్తిగా జగన్దే అని చెప్పేసి అమర్నాథ్ మాట్లాడుతున్నారు. ఆ క్రెడిట్ అంతా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే 2023లో ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేసిన రోజే ఆ రోజే జగన్ మాట్లాడారు. 2026లో ప్రారంభమవుతుందని చెప్పేసి జగన్ చెప్పారు. అప్పుడు పునాది వేసినటువంటి జగన్ క్రెడిట్ అంతా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పేసి, ఈ క్రెడిట్ అంతా కూటమి ప్రభుత్వం మీదకి వెళ్ళిపోతుందని చెప్పేసి ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా అధికార కూటమి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీల మధ్య తీవ్రమైన క్రెడిట్ వార్ నడుస్తుంది. అంటే రాజకీయంగా మాటల యుద్ధం నడుస్తుంది అనే చెప్పొచ్చు. అయితే ఈ ప్రాజెక్ట్ విషయం తమదంటే తమదని కూడా ఇప్పుడు వాదనలు జరుగుతున్నాయి. సో మొత్తానికైతే క్రెడిట్ మాకే అంటే క్రెడిట్ మాకే అని చెప్పేసి గట్టిగా కూడా ఇరు పార్టీలు వాదించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో మొత్తానికైతే భోగాపురం పూర్తి క్రెడిట్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్దే అని చెప్పేసి అమర్నాథ్ చెప్పడం జరుగుతుంది. ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి. సో మొత్తానికి ఈ ప్రాజెక్ట్ లో సీఎం చంద్రబాబు పాత్ర ఏం లేదని, అసలైన పునాది వేసింది వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వైసీపీ గట్టిగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే 2020లో కనుక చూస్తే జిఎంఆర్ గ్రూప్ తో ఎయిర్పోర్ట్ ఇన్కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పేసి అమర్నాథ్ తెలిపారు. అలాగే వివాదాల్లో ఉన్న 150కి పైగా కోర్టు కేసుల్ని కూడా తమ ప్రభుత్వమే పరిష్కరించిందని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. సుమారుగా 2700 ఎకరాల భూమిని కూడా సేకరించి భూసేకరణ కోసమే వైఎస్ జగన్ ప్రభుత్వం 1000 కోట్లకు పైగా అంటే దాదాపు 1200 కోట్లు ఖర్చు చేసిందని కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే మే 2023లో వైఎస్ జగన్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన రోజే ఇది 2026 నాటికి విమానాశ్రయాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామని చెప్పేసి ఆయన ప్రకటించారని, ఇప్పుడు అదే నిజమైందని చెప్పేసి వైసీపీ నేతలంతా కూడా ఈ నేపథ్యంలో గుర్తు చేసుకున్నారు. తమ హయాంలోనే రన్వే అలాగే మౌలిక సదుపాయాల పనులు దాదాపుగా 80% మేర పూర్తయ్యాయని వైసీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వైపు వాదించారు. ఇక 2014-19 మధ్య కాలంలోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం ప్రాథమిక నిర్ణయాలు తీసుకున్నారని ఈ వైపు టీడీపీ కూడా వాదనలు చేస్తోంది. దానికి సంబంధించి టీడీపీ కూడా వైపు గుర్తు చేస్తోంది. 2019 ఎన్నికలకు ముందే చంద్రబాబు దీనికి మొదటిసారి శంకుస్థాపన చేశారని చెప్పి, కేంద్రం నుంచి పర్యావరణ ఏవియేషన్ అనుమతులు సాధించారని చెప్పేసి ఇటు టీడీపీ కూడా తమ వాదన వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్, కోర్టు లిటిగేషన్ల పేరుతో ప్రాజెక్ట్ సైజును తగ్గించి 5 ఏళ్ల పాటు కాలయాపన చేసిందని ఇటు బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా విమర్శించినటువంటి సిచ్యువేషన్. అయితే తాము అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక సమీక్షలు నిర్వహించి పెండింగ్ అడ్డంకులను తొలగించి పనులను వేగవంతం చేశారని చెప్పేసి ఇటు అధికార పక్షం కూటమి నేతలందరూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి మాదే క్రెడిట్ అంటే మాదే క్రెడిట్ అని చెప్పేసి ఇప్పుడు ఇరు పార్టీలు కూడా కొట్టుకుంటున్నటువంటి వాదనలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు కనిపిస్తోంది. సో పునాది వేసింది జగనే అంటే దానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు బ్యాక్గ్రౌండ్ చేసింది మేమే అని చెప్పేసి ఇటు టీడీపీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తానికి ఈ రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది 2 ప్రభుత్వాల కాలంలోనూ కూడా కీలక మైలురాళ్ళను అయితే దాటుకుంటూ వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే టీడీపీ హయాం 2014-19లో
ప్రాజెక్ట్ రూపకల్పన, కేంద్ర అనుమతులు సాధించడం, గ్లోబల్ బిడ్డింగ్ ద్వారా GMR సంస్థను ఎంపిక చేయడం వంటి ప్రాథమిక ప్రక్రియలు జరిగాయి. అలాగే వైఎస్ఆర్సీపీ హయాంలో 2019 నుంచి 24 వరకు భూసేకరణ పూర్తి చేయటం, అలాగే పరిహారాలు, పునరావాస ప్యాకేజీలు అందించడం, కోర్టు కేసులను క్లియర్ చేసి మే 2023 లో పనులను అధికారికంగా ప్రారంభించి రన్వే పనులను కూడా కీలక దశకు చేర్చింది పూర్తిగా వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగింది. ఇప్పుడు 2024లో తర్వాత ప్రస్తుతంగా వరకు చూసుకుంటే మిగిలిన అంటే ఏవైతే 20% పనులు మిగిలాయో ఆ చివరి దశ పనులను పూర్తి చేసి జనవరి 2026లో మొదటి వాలిడేషన్ ఫ్లైట్ ల్యాండింగ్ విజయవంతం చేసి కూడా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించింది. సో మొత్తంగా భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది చంద్రబాబు నాయుడు విజన్ ప్రణాళికలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ భూసేకరణ నిర్మాణ పునుదులు, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వం తుది పర్యవేక్షణల కలయికతో సాకారమైన ఉమ్మడి అభివృద్ధి ప్రాజెక్ట్ గా కూడా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ క్రెడిట్ అంతా పూర్తిగా జగన్ కి అని చెప్పేసి ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కాదు, ఇది కూటమి ప్రభుత్వం క్రెడిటే, టీడీపీ క్రెడిటే అని చెప్పేసి ఇటు వీళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు రాజకీయంగా అయితే ఒక చర్చ జరుగుతోంది దీనికి సంబంధించి. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ కాలక్రమం అంతా కూడా చూసుకుంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ ఇప్పుడు ఒక రాజకీయం చుట్టుకుంది. దానికి సంబంధించినటువంటి లోతైన వాస్తవాలు గనక మనం చూస్తే ఈ వైపు టీడీపీకి సంబంధించి క్రెడిట్ మాది అని చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీకి సంబంధించి అప్పుడు 2023లో వేసినప్పుడే 2026లో ఫ్లైట్లు ఎగురుతాయని కూడా మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడే చెప్పారు, ఆయనే పునాది వేశారు. ఇప్పుడు మీరు వచ్చి ఆ 20% పనులు మాత్రమే పూర్తి చేసే క్రెడిట్ అంతా మీ ఖాతాలో వేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు అమర్నాథ్ కూడా చెప్పడం జరుగుతోంది. అటు టీడీపీ కూడా వాదోపవాదనలు ఇద్దరి మధ్య అయితే జరుగుతోంది, క్రెడిట్ మాకంటే మాకు అని చెప్పేసి. సో మొత్తానికైతే భోగాపురంలో ఎయిర్పోర్ట్ అయితే పడిపోయింది. సో దానికి సంబంధించి ఇప్పుడు రాజకీయంగా కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. ఇది నిజంగా ఎవరి క్రెడిట్, ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు ఫినిష్ చేశారు, ఎవరి భాగం ఎంత ఉంది, ఎవరు దీనికోసం కృషి చేశారు అనేటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు తెలిసే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇరు పార్టీలు అయితే ఓవైపు మాదంటే మాది, ఈ క్రెడిట్ మాదంటే మాది కొట్టుకునేటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడాను ఎవరు ఎంత భాగం చేశారనేటువంటి విషయాలు అయితే ఖచ్చితంగా ప్రజలకు తెలిసే ఉంటాయి. ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా అన్ని వాచ్ చేస్తూనే ఉంటారు. సో దీనికి సంబంధించి అయితే ఇప్పుడు రాజకీయంగా అయితే తీవ్ర చర్చ అయితే జరుగుతోంది. ఎవరిది భోగాపురం క్రెడిట్ అనేది, మీకెవరిది భోగాపురం క్రెడిట్ అనిపిస్తుందో, భోగాపురం విమానాశ్రయం పడ్డానికి ఎవరు ముందడుగు వేశారు, ఎవరు పునాదులు వేశారు, ఈ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది అని మీకు అనిపిస్తుందో కింద మీరు కామెంట్ చేసి మీ విలువైన కామెంట్ ని ఇట్స్ యూటీవీ కింద మీరు అందించండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. లేక ఫైనాన్షియల్ క్లోజర్ లేక క్లియరెన్స్ లేక ఏది లేకుండా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. అందుకని అన్న కొబ్బరికాయ కొట్టడానికి మీ శిలాఫలకం ఓపెన్ చేయడానికి ఒక తాపీ మేస్త్రిని మీ చేతి కొబ్బరికాయ ఇచ్చినోడు ఉంటే చాలు. మీరు ఇటువంటి శిలాఫలకాలు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వేల శిలాఫలకాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇలా తుప్పలు పట్టేసినవి. ఎందుకంటే ఆయనకి ఎన్నికల ముందు వారి ఎన్నికల అవసరాల కోసం ఇటువంటి శిలాఫలకాలు కొన్ని వందల శిలాఫలకాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వేసినటువంటి సందర్భాలు చూసాం. ఈ సందర్భంలో మేము ఆ రోజు 2019లో మేము అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి 130 పైచిలకు లీగల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ల్యాండ్ ఎక్విజిషన్. 2020లో కోవిడ్ ని ఎదుర్కొన్నాం. మే 19, 2020 GMR ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్కార్పొరేషన్ అనేటువంటిది 2020లో జరిగింది. దానికి తగ్గ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇది డాక్యుమెంట్. మీలా వేగ్గా ఏది పడితే అది మాట్లాడి మీరు చేయకపోయినా మేమే చేసామనేటువంటి ఆ క్రెడిట్ తీసుకునేటువంటి ఉద్దేశాలు మీలా మాకు లేవు. ఇది 2020 మే నెలలో ఇన్కార్పొరేషన్ అయినటువంటి GMR కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. 2023 మేము శంకుస్థాపన చేసేటువంటి సమయానికి పూర్తిగా 2700 ఎకరాలు భూమిని సేకరించి దానికి దాదాపు 500 కోట్ల రూపాయలు ఎక్విజిషన్ కి ఖర్చు పెట్టి 4 గ్రామాలు రీహాబిటేట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే 4 గ్రామాలని రీహాబిటేట్ చేసి స్ట్రక్చరల్ కాంపన్సేషన్ ప్రతి ఇంటికి దాదాపు 10 లక్షల రూపాయలు ఇవ్వాలనంటే 10 లక్షల రూపాయలు స్ట్రక్చరల్ కాంపన్సేషన్ ఇచ్చి
రీహాబిలిటేట్ చేసినటువంటి ప్రాంతాల్లో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించి దాదాపు 1000 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ కి R&R కి ఖర్చు పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. ఈ రోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లో మరో 3 ఏళ్లలో ఈ ఎయిర్పోర్ట్ 2026 నాటికి ఇక్కడ నుంచే ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాం. ఇక్కడ ఇవాళ వచ్చి మనము ఫౌండేషన్ స్టోన్ వేస్తా ఉన్నాము, పునాది రాయి వేస్తా ఉన్నాము అని అంటే జీర్ణించుకోలేని వ్యక్తులందరూ కూడా ఆశ్చర్యం అనిపించింది నిజంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే. సుప్రీం కోర్టులో కేసుల దగ్గర నుంచి, హైకోర్టులో కేసుల దగ్గర నుంచి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT లో కేసుల దగ్గర నుంచి దేవుడి దయతో పరిష్కరించుకుంటూ వచ్చాం. భూసేకరణ కూడా పూర్తి చేయగలిగాం. అన్ని అనుమతులు కూడా కేంద్రం నుంచి తీసుకుని రాగలిగాం. టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసి ఇక్కడ శంకుస్థాపన చేస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను, ఇవన్నీ కాకుండానే ఎన్నికలకు కేవలం 2-3 నెలల ముందు మాత్రమే రావడం, టెంకాయ కొట్టడం, పోవడం, మళ్ళీ ఏ మాత్రం కూడా సిగ్గు లేకుండా శంకుస్థాపన చేశాము అని చెప్పి మళ్ళీ చెప్పుకోవడం.